వివిధ వర్గాల మధ్యన చిచ్చులు పెట్టే కార్యక్రమానికి మరి కొనసాగిస్తా ఉన్నాడంటే జగన్ బ్రతికే ఒక అరాచకం. జగన్ ఎక్కడో చోట ఏదో ఒకటి అల్లరి సృష్టించాలని ఇవాళ జువ్వెల దిన్న ఫిషింగ్ హార్బర్ విషయంలో అక్కడ మత్స్యకారులకు చెందకుండా ఆ ఫిషింగ్ హార్బర్ని వేరే వాళ్ళకి కేటాయిస్తున్నారని చెప్పి ఒక దుష్ప్రచారం చేయటానికి, మత్స్యకారులకు స్థానం లేకుండా చేయాలని ఒక దుష్ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. నిజంగా ఇది చాలా దురదృష్టకరం. అక్కడ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా, ఆ పనులు కంప్లీట్ అవ్వకుండా ఆ ఫిషింగ్ హార్బర్ని వెనక్కి నెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది అవునా కాదా? నిజంగా మత్స్యకారులు పొట్టకొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఫిషింగ్ హార్బర్లో ఎస్టిమేట్లు పెంచేసి దాంట్లో కమిషన్లు దండుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదే కాకుండా ఆ రోజున మరి చూసాం జీవో నెంబర్ 217, అంటే తరతరాలుగా మత్స్యకారుల హక్కులుగా ఉన్నటువంటి చెరువుల్ని కొట్టేయడానికి నీ అన్యాయాలతో ఆ జీవో నెంబర్ 217 తీసుకొచ్చావు. మరి మా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ జీవో నెంబర్ 217ని రద్దు చేశాం. తమిళనాడు బోట్లకు సంబంధించి మీరు చేసినటువంటి కారణాల వల్లే 2017లో ఆ బోట్లన్నీ ఏర్పాటు చేసి మెరైన్ బోట్స్ గస్తీ తిరిగి ఏర్పాటు చేసినటువంటి బోట్లని మీరు అధికారంలోకి వచ్చాక పూర్తిగా కనీసం మెయింటెనెన్స్ కూడా, రిపేర్లకు కూడా డబ్బులు ఇవ్వకుండా పనిచేస్తున్నటువంటి వర్కర్స్ని కూడా తీసేస్తే, అందులో ఉన్నటువంటి స్టాఫ్ను మొత్తం తీసేస్తే ఆ బోట్లన్నీ ఆగిపోవడం వల్ల ఇవాళ తమిళనాడు రాష్ట్రం నుంచి బోట్లు వచ్చి ఇక్కడ మన మత్స్యకారులకు ఇబ్బంది కలిగిస్తూ ఉంది. తల్లి అంటే ప్రేమ లేదు, తల్లిని నెలగొట్టావు. చెల్లి అంటే ప్రేమ లేదు, చెల్లిని నెలగొట్టావు. సొంత బాబాయిని వేసేసావు. రాష్ట్రం అంటే రాష్ట్ర ప్రజలు ఓడేలేదు కాబట్టి రాష్ట్రం నాశనం అయిపోవాలని కోరుకుంటున్నావు. చివరికి దేశం అంటే కూడా భక్తి లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. గొడ్డలి పార్టీ, గొడ్డలి గుర్తు.